సంకల్పం ఈ ఆలయ పునఃప్రతిష్ఠ అనేది చిన్న విషయం కాదు. ఒక వ్యక్తి చేసే పని అంతకన్నా కాదు. పల్నాడు ప్రాంత ప్రజలుగా ఇది మనందరి సమష్టి బాధ్యత. మాచర్ల కాదు, గురజాల కాదు, పల్నాడు సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉందో అందరూ కూడా ఈ పల్నాడు ప్రజలే కాబట్టి ఇది ఒక సమష్టి బాధ్యత. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతమైన బాధ్యత అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక గొప్ప చరిత్ర పల్నాడంటే పౌరుషాల కంటే కాదు, ఒక గొప్ప సంస్కృతి. 13వ శతాబ్దంలో అన్ని కులాల వారు ఈ విషయాన్ని గ్రహించారు. చాపకూరు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి సమాజంలో ప్రజలందరూ ఒకటే అని చెప్పేసి ఆ రోజు ఈ ప్రపంచానికి ఒక గొప్ప సంస్కృతి చాటిన చరిత్ర పల్నాడు వస్తుంది. మనం చరిత్ర ఏమో కాదు, శతాబ్దాల చరిత్ర. ఈ శతాబ్దాల చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ఉన్నటువంటి సందర్భంగా తెలియజేస్తాం. ఎంతో సంపాదించుకుంటాం, ఎంతో పోగొట్టుకుంటాం. మొన్న చూస్తే పొలిటికల్ మీటింగ్లు మరి కోట్లు పోగొట్టుకుంటున్నారు. నీ జీవితకాలంలో మంచి పని చేశాను సంతృప్తి ఉండాలంటే ఈ పల్నాడు ప్రాంతానికి, ఇక్కడ అభివృద్ధికి, అలాగే ఈ సంస్కృతిని కాపాడడానికి నేను సైతం వచ్చిన ప్రతి కార్యక్రమానికి కూడా మరి నీ వంతుగా ఒక్కొక్క ఇతర జరగాల్సిన బాధ్యత ఉన్నటువంటి సందర్భంగా తెలియజేస్తాను. ఘనమైన చరిత్ర మనం హైదరాబాద్ వెళ్తే బ్రాహ్మణులు, వేద పండితులు అందరూ కూడా పల్నాడు వస్తారు. మేము ఏ వేదికగా ఎక్కడంటే 70% పల్నాడు వాళ్ళే ఉంటారు. మరి ఆ రోజుల్లో వేదాలు నిలుస్తున్న ప్రాచీనమైన వేదం ఉంది. అలాగే ఆ రోజు పల్నాడు యుద్ధానికి ఒక సాగు ఏమైంది, ఆలయ ప్రవేశం వరదలు వచ్చాయి, ప్రజలు నీటిని పట్టుకొని పోతారని ఒక సంకల్పంతో ఆ రోజు ఆలయ ప్రవేశం అన్ని కులాలకి చరిత్ర కూడా ఉంది. అలాగే మనం ఆ రోజు శ్రీనాథ మహాకవి మన ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఆ రోజు కూడా చరిత్రలో ఉల్లంఘించారు. చిన్న చిన్న వాళ్ళు, చిల్లరదేవుడు, నాకు వెళ్ళిన నా ప్రాణాలు సభ్యులు ఉన్న కోళ్ళు సర్పంపులు పేరు పలనాటి సీమ పల్లెటూళ్ళు అని చెప్పేసి ఇది చారిత్రాత్మకమైన సత్యం. ఇలాగ పెద్దలు చెప్పినట్టు మహాభారతానికి ఆడవాళ్ళు లేవు కానీ మనందరం ఎన్ని మహాభారతంగా చెప్పుకున్న పల్నాడు ఆడవాళ్ళు ఈ రోజుకి సజీవంగా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు ఈ ఆలయ దుస్థితికి కారణం కొంతమంది స్వార్థం. ఇక్కడ ఏదో నిధులు దాటి మనకి దోచుకుందామని చెప్పేసి
ఇలాంటి ప్రాచీన సంపదను కూడా కొల్లగొడుతున్న పరిస్థితి జరిగింది. దురదృష్టమైన ఈరోజు గంగా కృష్ణమూర్తి గారి సందర్భానికి మరి గురజాల శాసనసభ్యులుగా శ్రీనివాసరావు గారికి ఎంత బాధ్యత ఉందో, పల్నాడు సంస్కృతిలో పల్నాడు మాచర్లకు కూడా అంతే భాగస్వామ్యం ఉంది. మా వంతు సహకారాన్ని మాచర్ల నియోజకవర్గ ప్రజల సహకారాన్ని కూడా మేము అందిస్తాము. దీనికి ఈ రోజు ఒక గీతం తీసి 20 లక్షలు 5 లక్షలు అనౌన్స్ చేయదలుచుకోలేదు, గీతం గీయదలుచుకోలేదు. ఆ దేవదేవుని ఆశీస్సుల ద్వారా ఎంత వీలైతే అంత అది అలాగే కారంపూడి కూడా నెక్స్ట్ తిరునాళ్ళకి గొప్పగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మా ఆలోచనలో మన కారంపూడి తిరునాళ్ళను నిర్వహించే సందర్భంలో చాలా బాగా అనిపించింది. మేము విజయవాడ పుట్టిపోవడానికి జరిగేశాం. ఎక్కడ ఇంత గొప్ప చరిత్రకి సంబంధించిన పుస్తకాలు కూడా లభ్యం కాని పరిస్థితి. ఆ రోజు పెద్దలు చెప్పాం, సభాముఖంగా చెప్పాం, ఎవరైనా ఒక మంచి ఆధార్ ఎవరైనా సరే పల్నాడు చరిత్రని రాయగలిగితే ఆడవాళ్లను సేకరించి ఉటంకిస్తూ పల్నాడు యుద్ధాన్ని చరిత్రని రాయగలిగిన ఉంటే దానికైతే యావత్ ఖర్చులు కూడా మేము భరిస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ పల్నాడు ఉత్సవాలు వచ్చాయి కాబట్టి మనందరం కూడా పల్నాడు చరిత్రను సాగించే పుస్తకాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ దానికి అవసరమైన ఖర్చులు భరించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ స్వభావంగా చెప్తాం. ఇచ్చిన ఇంతమంది సాధు సంపన్నులు పెద్దల సమస్యలో మాట్లాడే అవకాశం ఈ చారిత్రాత్మకమైన గ్రామంలో మాట్లాడే అదృష్టం కలిగినందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను.